హలో నమస్తే వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం కొండపిట్రగుంటలోని బిలికుట క్షేత్రంలో అయితే ఉన్నామండి. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా జరుగు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజైతే కళ్యాణోత్సవం అయితే అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయితే ఈరోజు ఉత్సవం అయితే జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ ఉత్సవానికి ఎంతోమంది అతిథులు అయితే మనకి ఇక్కడ విచ్చేస్తున్నారు. మనకి ఉదాహరణకి చెప్పుకోవాలంటే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బీదా రవిచంద్ర గారు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కళ్యాణోత్సవం అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. కళ్యాణోత్సవం చూడడానికి అయితే ఇక్కడ ఎంతో మంది భక్తులు అయితే వేయించేసి ఆ స్వామివారిని చూడడానికి అయితే ఎంతో మంది తహతహలాడుతున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయితే ఉన్నారు స్వామివారి కళ్యాణం చూడడానికి. ఎందుకింత ఉత్సాహం, ఎందుకింత ఆరాటం అని చెప్పంటే స్వామివారి కళ్యాణం చూసిన ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని అయితే పొందుతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఎవరికైతే సంతానం కలగరో, ఎవరికైతే పెళ్ళిళ్ళు కావో, అంటే కళ్యాణాలు కావో, వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణం చూస్తే అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఆ మొక్కుబడులన్నీ కూడా నిన్నటితో పూర్తి చేసుకొని ఈ రోజైతే మనకి కళ్యాణోత్సవంలోకి అడుగుపెట్టడం జరిగిపోయింది. ఈరోజు ఉదయం నుంచి అయితే మనకి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంది. స్వామివారి కళ్యాణం అనంతరం అయితే పుష్పయాగం చేస్తారు. పుష్పయాగం అనంతరం స్వామివారి రథోత్సవం అనేది అంగరంగ వైభవోపేతంగా భక్తులందరూ కూడా పాల్గొని ఈ రథోత్సవాన్ని అయితే జయప్రదం చేయడం జరుగుతుంది. తర్వాత అయితే మనకి అశ్వవాహన సేవ అనేది అయితే ఈరోజు స్టార్ట్ అవబోతుంది. సో ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవాలలో భాగంగా అయితే ఎంతో వైభవోపేతంగా అయితే ఈ ఉత్సవాలన్నీ కూడా కన్నుల పండుగగా అయితే జరుగుతూ ఉన్నాయి. రమణీయం కమనీయం అంటూ ఉంటారు కదా, అదేవిధంగా అదే రీతిలో అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా అయితే ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాలు అనేవి జరగడం జరుగుతుంది. నిన్న మనం తెప్పోత్సవం చూసుకున్నా కానీ ఎంతో కన్నుల పండుగ, అంటే ఆకాశంలో మనకి హరివిల్లులో మెరిసాయా అన్నట్టుగా కూడా మనకి చెవుల్లో ఉన్న తుప్పంతా కూడా వదిలిపోయేటట్టుగా మనకి ఆకాశ సువ్వలు కానివ్వండి, రకరకాల టపాసులు కానివ్వండి, రకరకాల బాణాసంచా కానివ్వండి పేలవడం జరిగింది. అదేవిధంగా వెరైటీగా, అంటే ఎప్పుడు చేయని విధంగా రథాన్ని, స్వామివారి తెప్పోత్సవ రథాన్ని కూడా ఎంతో అద్భుతంగా కమనీయంగా అయితే తయారు చేయడం జరిగింది. ఆ కమనీయమైన ఆ తెప్పోత్సవ రథంలో స్వామివారిని అధిష్ఠించి మనకి తెప్పోత్సవం అనేది చేయడం జరిగింది. ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే కళ్యాణం రోజు అయితే స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన అలంకారం చేసి స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన నగలు వేసి కూడా ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడైతే మనతో చాలా మంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఇక్కడ మనతో అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు చలపతిరావు అమ్మ. ఏ ఊరు సార్ మీది? మాది అల్లూరు మండలం. అంటే ఇక్కడ స్వామివారి కళ్యాణానికి మీరు ఎన్ని గంటలకు రావడం జరిగింది? స్వామివారి కళ్యాణానికి ప్రతి ఒక్క సంవత్సరము ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆయనంటే చాలా ఇష్టాన దైవము. ఇక్కడ ఉండేటటువంటి మా జిల్లా పరిసర ప్రాంతాలు అయితే ఏమి, ఎక్కువ జిల్లాల నుంచి రావటం, చాలామంది చదువుకున్న పిల్లకాయలు అయితే ఏమి, పిల్లకాయని తీసుకొని చాలామంది ఎక్కువగా స్వామివారు అంటే చాలా ఇష్టానుసారంగా ఉంటారు. కాబట్టి మాకు ప్రతి ఒక్క సంవత్సరం మార్చిలో జరిగేటటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణానికైతే ఏమి, ఎక్కువ జరిగేటటువంటి కార్యక్రమాలకైతే ఏమి ఇక్కడ స్వామివారికి చాలామంది వచ్చి ఇష్టాన దైవంగా ఆయన భావిస్తూ ఉంటారు. ఇంకా కూడా బస్సులు కిక్కిరిసి చాలామంది వస్తూ ఉంటారు. స్వామివారు అంటే చాలా తప్పకుండా మాకు ఇష్టాను దైవం. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం అనేది భక్తజన సందోహం అనేది ఎక్కువగా ఉందంటారా, తక్కువగా ఉందంటారా? లేదండి, భక్తజన సంతోషం అనేది ఇక్కడ తక్కువనే సమస్య ఉండదు. ఇంకా గ్రోతింగే కానీ మాకు ఇక్కడ ఎక్కువగానే ఉంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏర్పాట్లు, ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం మీద ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు అనేవి ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇక్కడ మా నాయకులు అయితే ఏమి, మాకు ఎక్కువ మా బీదా రవిచంద్ర గారు, మా బీదా మస్తాన్ రావు గారు, బీదా గిరిధర్ గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారు, దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మాకు ఆనం రామనారాయణ రెడ్డి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు, వీళ్ళంతా బాగా స్వామివారి కార్యక్రమాలని బలపరిచి ఎక్కువ కార్యక్రమాలు ఎక్కడ ఏం జరిగినా కూడా పకడ్బందీ మా పోలీసు యంత్రాంగం అయితే ఏమి ఇదంతా వచ్చేసి చుట్టుముట్టేస్తున్నారు. సార్ మీ పేరేంటి సార్? నా పేరు కొండయ్య. ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్? సిద్ధనకొండూరు. సార్ స్వామివారి కళ్యాణం అనేది ఆల్రెడీ జరుగుతుంది. ఎంతో కమనీయంగా రమణీయంగా అయితే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం చూసి మీ అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? బాగా ఉంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా డెవలప్ అయింది.
మీకు దర్శనం అయిందా స్వామివారి దర్శనం? అయింది. పోలీస్ బందోబస్తు బాగుంది, ఏ ఆటంకాలు లేకుండా పద్ధతుల ప్రకారం జరుపుతుంది. ప్రతి సంవత్సరం గర్భగుడిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత అక్కడంతా కూడా కొంచెం ఉక్కపోతగా ఉండేది. ఈ సంవత్సరం అయితే కూలింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది దర్శనం చేసుకునేటప్పుడు? అరేంజ్మెంట్ బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అన్నదానకారక అన్ని విషయాలు కూడా బ్రహ్మాండంగా ఉంది. దైవ దర్శనం కూడా ఎలాంటి ఇబ్బందులు జరగటం లేదు. స్ట్రిక్ట్గా ఉండాలి. పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంది కాబట్టి ఎవరినేమి మనం విడ్డూరంగా మాట్లాడిన అవసరం లేదు. అన్నీ బాగున్నాయి. చాలు. అంటే మన ఆలయ పడమర గాలిగోపురం కానీ, తూర్పు గాలిగోపురం కానీ, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎంతోమంది దాతలతోటి, ఎంతో గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతోటి అయితే మనకి అభివృద్ధి కాబోతుంది. దీనివల్ల ఆలయం అనేది ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా చెందాలి కూడా. చెందే కొంత ప్రజలు పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది. ఇది గుడికి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు కూడా ఆనందకరంగా ఉంటుంది. ఇంకేంటే ప్రోగ్రామ్స్, డ్రామాలు, సినిమాలు అట్టడి ఇలాంటివి కూడా ప్రోగ్రామ్స్ ఇస్తే బాగుంటుందని ప్రజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇక్కడ ఇంకా మనతోటి ఎంతోమంది భక్తజన సందోహం అనేది తరలి వస్తూనే ఉన్నారు, స్వామివారిని దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఎంతో సంతోషంతో అయితే ఇంటికి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడైతే మనతో కొంతమంది ఉన్నారు. ఆ భక్తులను కూడా అడిగి వాళ్ళ అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నమస్తే అమ్మ, మాది అల్లూరు మండలం సింగపేట గ్రామం, నెల్లూరు జిల్లా. నా పేరు జయ పాలాక్షమ్మ. అమ్మ ఇక్కడ స్వామివారి కళ్యాణం చూసారా మీరు? చూసామండి. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? పండగగా ఉంది మేడం, కన్నులు పండగగా చూసాము. ఏటా అభివృద్ధి అవుతుందే కానీ తగ్గేది లేదు. బ్రహ్మాండంగా భోజనాలు కానీ, మజ్జిగలు కానీ, నీళ్లు కానీ, టిఫిన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా సరఫరా చేస్తుంటారు. మా కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. అది ఫస్ట్ తిరుపతి అయితే, రెండోది కలిగి వేయకుంటూ కొండ పెట్టుకుంటా స్వామి. ఇక్కడ కూడా మరో తిరుపతిగా అయితే డెవలప్ చేయాలని చెప్పనని ఎంతోమంది దాతలు కానివ్వండి, మన గవర్నమెంట్ కానివ్వండి చూస్తూ ఉంది. దాని గురించి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి అవుతుందమ్మా. ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు. ఒకరు వచ్చి ఒకరు చేస్తుంటే ఇంకొకరు వచ్చి ఇంకొక రకంగా చేస్తుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు మేడం. దానిదే ఉంది, ఎవరికి అభిమానం ఉంటే అది చేసుకుంటారు. మన కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడంతా కూడా పర్యవేక్షించి అంతా నెల ముందు రోజు నుంచే కూడా ఇక్కడంతా కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎవరికి కూడా ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడం జరుగుతుంది. దానివల్ల అంటే మీకు అన్ని సౌకర్యాలు బాగున్నాయా ఇక్కడ? అన్నీ బాగుంటాయేమో. ఇటీవలే కదా ఆయన కూడా గెలిచారు. ఒక్కొక్కటి చేయిస్తూనే ఉంటారు. చేయించుకుంటే ఎవరూ లేరు. అందరూ బాగా, రామనారాయణ కానీ ఆయన కానీ అందరూ బాగా చేయిస్తుంటారమ్మా. స్వామివారి తలంబ్రాలు అనేవి ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరుగుతాయి. ఇప్పుడు మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ మనకి ముత్యాల తలంబ్రాలు అనేవి తేవడం జరుగుతుంది. సో ఆ తలంబ్రాలు అనేవి మీరు ఎప్పుడైనా చూసున్నారా? చూసుంటాం మేడం. ఇంకా ఇప్పుడు మళ్ళీ పోయేసి వచ్చేసాము. జనం ఎక్కువ ఉండదానికి వచ్చేసాము. మళ్ళీ కాసేపు దారితే అక్కడ ఫ్రీ అవుద్ది, అప్పుడు పోయి మళ్ళీ చూస్తాం. ఆ తలంబ్రాలు చూసేటప్పుడు మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ స్వామివారిని చూసి ఒళ్ళు పులకించిపోతుందండి. ఇక్కడ తలంబ్రాలు రంగనాథపేట స్వామికి ట్రైన్లో వెళ్ళిపోతాయి సాయంకాలానికి. అందువల్ల మాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన చూడంగానే మాకు పరవశం అయిపోయిందమ్మా. సో ఆ స్వామిని చూసిన పరవశంలో ఏదైనా పాట పాడతారా మా కోసం? తిరుమల వాస శ్రీ వెంకటేశ కదయుగ దైవమువే ననాచి తిరుమల వాస శ్రీ వెంకటేశ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడారు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. శేషు. ఏ ఊరు నుంచి వస్తున్నారు? బిట్రగుంట, రైల్వే బిట్రగుంట. సార్ ఇక్కడ అంతా ఏర్పాట్లు అంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందమ్మా, సూపర్గా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా? ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందమ్మా? ప్రతి సంవత్సరం ఇట్టే ఉంటుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా అనిపిస్తున్నాయి మీకు? స్వామివారి కళ్యాణం చూసి ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్గా ఉన్నాయమ్మా, సూపర్గా ఉంది. మొత్తం లోపల దర్శనం అయిందా మీకు? లేదమ్మా, ఇంకా జనాలు కదా, జనాలు పోతే అప్పుడు పోతాం. వెయిట్ చేస్తూ ఉన్నారా? అంటే ఆ స్వామివారిని ఎక్కువసేపు దర్శించుకోవడానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు.